ఎంఎన్ఎస్ గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారపల్లి మెయిన్ రోడ్ పై నిర్మించిన 4 షట్టర్లు కుటుంబ సభ్యులైన ఎన్ విజయ, ఎన్ వరలక్ష్మి మరియు ఎన్ సుందరాచారి పరస్పర అంగీకారంతో 2001 సంవత్సరంలో 4 షట్టర్లు దుకాణాలు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి అనగా గత 25 సంవత్సరాలుగా ఈ దుకాణాలను అద్దెకి ఇచ్చి జీవనోపాధి పొందుతున్నారు. పైన పేర్కొన్న 4 దుకాణాలకు సంబంధించి కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను క్రమం తప్పకుండా ఇప్పటి వరకు పోచారం మున్సిపాలిటీలో చెల్లిస్తున్నారు. మల్లుల అభిషేక్ సన్ ఆఫ్ మల్లుల వైకుంఠరావు అప్పయ్య మరణించిన తర్వాత అతని రెండవ కుమారుడైన గాంధీబాబు నుండి వీలునామా ఉపయోగించి ప్రస్తుతం ఉన్న 4 షట్టర్లను ఖాళీ భూమిగా చూపిస్తూ నకిలీ ఫోటోస్ ఉపయోగించి రెవెన్యూ అధికారులను మోసగించి ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా బాధితురాలైన ఎం విజయ, ఎన్ మహాలక్ష్మి, ఎన్ సుందరాచారి పేర్లపైన రిజిస్టర్ అయిన ఫ్లాట్లకు ఏజీపీఏ డాక్యుమెంట్ నెంబర్ 2857/2019, 182858/2019 పొందినారు. నారపల్లి వరంగల్ హైవేపై ఉన్న సర్వే నెంబర్ 11 మరియు 14, 8, 16 నుండి 20లోని ఫ్లాట్ నెంబర్ మోసపూరితంగా కిరాయికి ఉంటానని చెప్పి సదరు వ్యక్తితో అగ్రిమెంట్ రాయించుకొని ప్రస్తుతం ఇది మీ పేరు మీద లేదు, నాది అని బార్ కౌన్సిల్ అసోసియేషన్ నెంబర్ మల్లుల అభిషేక్ లాయర్ మోసపూరితంగా బాధితుల పేర్లపైన రిజిస్టర్ అయిన ఫ్లాట్లను ఖాళీ స్థలంగా చూపిస్తూ పోచారం మున్సిపాలిటీ రికార్డులలో ఫోర్జరీ చేసి తన పేరుతో నమోదు చేయాలని, హౌస్ నెంబర్ తన పేరుతో కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టు సూచన మేరకు పోచారం మున్సిపాలిటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడంతో ఫ్లాట్లను ఫిజికల్ గా సందర్శించి విచారించి సంబంధిత స్థలం ఖాళీగా లేదు అని, 4 దుకాణాలు నిర్మించి ఉన్నాయని, వాటిలో వ్యాపారాలు కొనసాగుతున్నాయని, ప్రస్తుత యాజమానులు క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారని ధృవీకరించుకున్న పిదప మల్లుల అభిషేక్ యొక్క మున్సిపల్ ప్రాపర్టీ రికార్డ్ సవరణ మరియు హౌస్ నెంబర్ కేటాయింపు అప్లికేషన్ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, నాయకులు పల్లె బాబురావు, మెట్టు గణేష్, ఎర్రరాజు, ఔషాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్మాన్, కీసరగుట్ట దేవస్థానం చైర్మన్ డైరెక్టర్ శ్యామల అమర్, సహకార బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, పోచారం గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ గౌడ్, నారపల్లి మాజీ సర్పంచ్ రాజేష్ తో పాటు గ్రామస్తులందరూ వీరికి అండగా ఉండి ఫ్లాట్స్ వారికి పెంచుటకు సహకరిస్తామని బార్ కౌన్సిల్ అసోసియేషన్ నుండి డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డైవర్ట్ చేసి ఆ రోజు 1988లో విజయలక్ష్మి, వరలక్ష్మి అనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుండి వీళ్ళు కబ్జాలు ఉన్నారు. వీళ్ళు గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇల్లు కట్టి ట్యాక్సీలు ఉన్నాయి, వీళ్ళకు కరెంట్ బిల్లు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా దౌర్జన్యంగా మొన్న ఈ మధ్యనే అప్పయ్య గారి కొడుకు గాంధీ అంట, ఆ గాంధీ వాళ్ళకు వీలునామా చేసిండని చెప్పేసి డూప్లికేట్ వీలునామా తయారు చేసుకొని ఆ డూప్లికేట్ వీలునామా తోటి ఒక అడ్వకేట్కు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ అడ్వకేట్ ఇప్పుడు కబ్జాలు ఉన్నాడు. ఇక్కడ ఉన్నది దాని మీద కబ్జాలు ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు. అడ్వకేట్లు ఎవరికైనా గరీబ్ వాళ్ళకు న్యాయం చేయాలి. ఏదైనా ప్రాబ్లం అయిందని చెప్పేసి అంటే వాళ్ళకు న్యాయ వ్యవస్థలో న్యాయం చేసేటట్టు ఉండాలి. కానీ అడ్వకేట్లే ఈ దౌర్జన్యానికి మోసం చేస్తున్నారంటే చాలా దౌర్భాగ్యము. ఇలాంటి చర్యలు అడ్వకేట్లు చేయొద్దు. నేను చెప్తున్నా, ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి అన్న చెప్పింది, ఎవరికైనా గరీబ్ వాళ్ళకు అన్యాయం అయితే అక్కడ నిలబడి మీరు కరెక్ట్ చేయండి అని అంటే మేము 10 రోజుల నుండి ఇవన్నీ పేపర్లు స్టడీ చేసి 10 రోజుల నుండి స్టడీ చేసిన తర్వాత మాకు ఇక్కడ కరెక్ట్ న్యాయం అనిపించింది. అడ్వకేట్ ఎవరైనా కానీ బార్ అసోసియేషన్ నుండి ఆయన తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే విధంగా చేస్తే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మాది ఉమ్మడి మా ప్రాపర్టీ కాబట్టి నా పిల్లగారు లేవట్టు అది మన కరెంటు బిల్లు, ట్యాక్స్ అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. వీళ్ళు దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని 2019లో చేసుకొని మా మీద దౌర్జన్యంగా వచ్చి అడ్వకేట్ల మంది 20 మంది 30 మంది వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కొడతాము, చంపుతాము, ఇక్కడ రానియము, ఇక్కడ ఛాయ్ బండి అతన్ని కూడా బెదిరిస్తున్నారు. వాడిని కొడతాము, చంపుతాము, ఉండొద్దు, అడ్వకేట్లు అందరూ అయ్యి ఆయన ఒక్కరి మీద పోయి దాడి చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నారు. ఇది మాకు జరిగిన విషయం. ఎవరు వాళ్ళు? అడ్వకేట్ పేరు శిరీష, అభిషేక్, సతీష్, ముగ్గురు.
నాకు 20-30 మంది అడ్వకేట్ల మరి గ్యాంగ్ తీసుకొని వచ్చి మా మీద దౌర్జన్యం చేసి భయపెట్టి భయప్రాంతులు చేస్తున్నారు. మా ఇంటికాడ ఇంటి కూడా తిరుగుతున్నారు. వచ్చింది వాళ్ళ దగ్గర ఏముందని బెదిరిస్తారు మిమ్మల్ని దౌర్జన్యం చేస్తారు. మాకు దొంగ డాక్యుమెంట్ 2019లో మాకు అప్పయ్య కొడుకు చేసిండు అని చెప్తున్నారు. అప్పయ్య కొడుకు ఉన్నాడా లేడా అని మాకు 88లో అయితే ఇంటికాడ ఇంటి చుట్టూ కూడా తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి దగ్గర డాక్యుమెంట్ ఉందని తిరుగుతారు వాళ్ళు. ఇక్కడికి ఎట్లా వచ్చారు మళ్ళీ? ఇళ్ళకు మధ్యన ఒక అతన్ని స్వీట్ హౌస్ పెడతా అని రెంట్ తీసుకున్నాడు. ఒక నెల అడ్వాన్స్ ఇచ్చిండు, ఒక నెల రెంట్ ఇచ్చిండు. 3వ నెల ఈ ఇల్లే నీది కాదంటే నీకు ఎందుకు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు అని పక్కకు జరిగిండు. దాని పరంగా బిల్డింగ్ రెంట్ పర్పస్ వచ్చి కబ్జా కూర్చున్నారు. ఇక అది ఫేక్ అగ్రిమెంట్. సరే ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ మాది మాకు కావాలి. నాకు వీళ్ళు దౌర్జన్యం చేయడం ఏంది, ఇంటికాడ ఇంటి చుట్టూ తిరగడం ఏంది, ఇంటి రోజు రావడం ఏంది, దేని కొరకు? వీళ్ళు అడ్వకేట్లా, రౌడీలా, గుండాలా, ఎవరు వీళ్ళు? మాకు అర్థమవుతలేదు. మీరేమైనా కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద? దీనిపైన ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? ఇచ్చిరా? సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కొరంగుల గ్రామ వాస్తవ్యురాలు విజయలక్ష్మి, సుందరాచారి మరియు ప్రవీణ్ వారికి తీవ్రమైన అన్యాయం, అంటే తీవ్రమైన ఒక న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ లాయర్లు అని చెప్పి మా వారి పైన దుర్భాషలాడుతూ ఇంతకుముందు చెప్పాడు సుందరాచారి గారు, ఇంటి చుట్టూ తిరుగుతురు, ఇట్లా మాకు ఇబ్బంది పెడుతురు అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ తిరగడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా ఇక్కడ ఇవన్నీ అంటే పోలీసు వాళ్ళకి మున్సిపల్ వారికి అందరికీ వెళ్ళడం జరిగింది. వారికి క్లియర్గా మా దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయంటే పూర్తి స్థాయిలో 1988 చెట్టిపల్లి అప్పయ్య, అంటే ఊరిద పట్టద ల్యాండ్ లార్డు చెట్టిపల్లి అప్పయ్య విజయలక్ష్మికి సుందరాచారికి రిజిస్ట్రేషన్ చేసి జరిగింది. సుందరాచారిగా ఇప్పుడు చెట్టిపల్లి అప్పయ్య కొడుకు ఎవరో గాంధీ అంట, బుద్ధి దావానికి ఏమన్నా ఒక మీ అయ్యి అమ్మిన తర్వాత మళ్ళీ నువ్వు 2006లో నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు? 2019లో అంటే 2019 కంటే బిఫోరే 2000 అప్పుడే ఇవి ఆల్రెడీ నారపల్లి మెయిన్ రోడ్ నుంచి ఏవైతే ఉన్నాయో అన్ని కమర్షియల్ ప్లేసెస్ అన్నీ ఆల్రెడీ ఇల్లు కట్టడం జరిగింది. మున్సిపల్ ట్యాక్సులు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే 1988లో అప్పుడే గ్రామ పంచాయతీ చూడండి. ఇది ఇల్లు చూసే తెలుస్తుంది ఇది ఎప్పుడు కట్టిరన్నది. 1988లో కట్టిరా లేకపోతే 2019లో కట్టిరా? దాని వాల్యూ తెలుసు కదా ఎప్పుడు కట్టిరన్నది. 2019లో వచ్చి వాడు దొంగ డాక్యుమెంట్ చూపించుకుని గాంధీ ద్వారా వానికి 50,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చినట్టు పెద్దలు చెప్పినట్టు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి అంటే వీళ్ళని భయభ్రాంతులకు చేయడానికి 2019లో డాక్యుమెంట్స్ చూపించుకొని వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటుంటే లాయర్ల పైన ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు లాయర్ల పైన అటాక్ చేయకపోతే ఏం చేస్తారబ్బా? మీరు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఏం చేస్తారు? వాళ్ళు రైతు వాళ్ళు ప్లాట్ వినియోగదారులను వాళ్ళు భయభ్రాంతులు చేసి మేము లాయర్లము శ్రీష అనే ఆమె ఇంకోరు అభిషేక్ అనే ఆయన వచ్చి దౌర్జన్యం చేస్తున్న వాళ్ళను న్యాయ వ్యవస్థనా అంటే నువ్వు ఒక ఇప్పుడు ఏంటనుకో నువ్వు ఉన్నావనుకో చట్టం దగ్గర కోర్టు పోయి యూ ప్రూవ్ చేయాలి మీ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందనుకో నీకేంటి ఫోటో చెప్తుంది. దొంగ డాక్యుమెంట్ సృష్టించి అరే ఇట్లా వినియోగదారులు ప్లాట్ల వినియోగదారులను మోసం చేస్తే నువ్వు ప్లాట్ల వినియోగదారులను దౌర్జన్యం చేస్తే ఎట్లా? ఇది మేము ఉపేక్షించేది లేదు. ఇప్పటిదాకా చూసినాము పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించి క్లియర్గా వాళ్ళకి మాకు న్యాయం చేయాల్సిందిగా మా ఊరు వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దీనిపైన ఉపేక్షించేది లేదు. రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజాపాలనలో ఎవరికైనా ఎటువంటి అన్యాయం జరిగితే మేము ఇక్కడ ఉన్న వాళ్ళ వేదిక ఉన్న వాళ్ళ అందరం కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి కూడా దీన్ని ఉపేక్షించాము. దీన్ని ఎట్లయినా మేము తీవ్రంగా ఖండిస్తాము. వారం 10 రోజులు టైం ఇస్తున్నాము. వారు కనుక ఖాళీ చేయకపోతే పూర్తి స్థాయిలో మేము అన్నట్టు కోర్టు ద్వారా పోయి కోర్టు ముందే కూర్చొని లాయర్ అడ్వకేట్ వాళ్ళు ఉన్నారు కదా బార్ కౌన్సిల్ మెంబర్ అనుకుంటారో అడ్వకేట్ వ్యవస్థలో ఇట్లాంటి వారికి మేము వాళ్ళ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థను మేము కోరుకుంటాం. ధన్యవాదాలు. చట్టాన్ని చుట్టం అనుకుంటున్నారు. చట్టం ఎవరు కూడా చుట్టం కాదని తెలియజేస్తా ఉన్నాం.
మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ప్రజాపాలనలో ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కావద్దనేసి మన రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. అలాగే మా కార్యకర్త ఈరోజు 1988 ఉన్న డాక్యుమెంటు 2001లో కట్టిన పొజిషన్ ట్యాక్సులు కడుతున్నారు, అట్లనే ఏదైతే కరెంట్ బిల్లులు కడుతున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళే ఉన్నారు. 2019లో నకిలీ ఏదైతే వీల్నామా అనేది తీసుకొని వచ్చి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అదే అడ్వకేట్ చేయాల్సిన వృత్తి ఏంది? ఆ రోజు వీళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళకి నోటీసులు పంపించాలి. ఫస్ట్ నోటీసులు పంపించి మా నాయనది ఫోర్జరీ ఉన్నది, లేకపోతే మా నాయన రిజిస్ట్రేషన్ చేయలేదు అనేసి అది పంపించాల్సింది పోయి ఆ చట్టాన్ని మేము మా చుట్టం అనుకొని 2019లో మీరు డాక్యుమెంట్ చేసుకొని ఇవాళ పొజిషన్కి వచ్చారు. పొజిషన్ కూడా ఎట్లా వచ్చారు? మీరు ఏదైతే ఖాళీగా ఉన్నదో అలా ఒక హనీ ట్రాప్ లాగా తీసుకొని వచ్చి వీళ్ళని ఎవరైతే ఓనర్లని మోసం చేసి ఎవరైతే మీ కబ్జాదారులను తీసుకొని వచ్చి ఇళ్ళ పెట్టారు. ఇంత తెలివి ఉన్నోళ్ళు మీరు. ఏదైతే వీల్నామా ఉన్నది కదా దానికి ఫోరెన్సిక్ టెస్ట్ పంపిస్తాం రేపు. ఇంకోటి 2026లో వీళ్ళు పోయి వీల్నామా కరెక్టా కాదా అనేసి ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. వీల్నామా రిజిస్టర్ వీల్నామా కాదు, అది నకిలీ వీల్నామా అనేసి మేము అంటా ఉన్నాం. కోర్టులో ప్రూఫ్ చేస్తాం. మీ డైరెక్ట్ ఎవరు లేరు అనేసి మీరు అనుకుంటా ఉన్నారు. మా రాయేష్ అని ఉన్నాడు, మేమందరం ఉన్నాం. కాంగ్రెస్ నాయకులందరం కూడా ప్రజాపాలనలో ప్రజలకి అన్యాయం జరిగితే 100% మాకు కూడా చట్టాలు తెలుసు, మేమేం చేయాలో కూడా మాకు తెలుసు. మేము అదే చెప్తా ఉన్నాం. అడ్వకేట్లనే చలామణి అవుతా ఉన్నారు. మీకు ఇప్పుడు ఖబర్దార్ ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇలాంటి అమాయకులను మోసం చేస్తే మాత్రం మేము ఊపము, మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మీకు ఏమైనా డాక్యుమెంట్ ఉంటే రండి. 2019లో ఆక్యుపేషన్ ఉన్న తర్వాత నువ్వు డాక్యుమెంట్ ఎట్లా వేసుకుంటావు అంటే మీకే తెలియదు అనుకుంటున్నా. ప్రతిదీ కూడా మేము కోర్టుతోనే కూడా మేము 100% గెలుస్తాం. గెలిచిన తర్వాత మీకు బుద్ధి చెప్తాం. అట్లనే సిఐ గారైనా మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకటే విజ్ఞప్తి, మేము 100% న్యాయం ఉన్నాము. 2088లో వాళ్ళ డాడీ మాకు రిజిస్ట్రేషన్ చేసిండు. మా రిజిస్ట్రేషన్ తప్పు అనేసి అంటే మేము తెలిస్తే మేము ఇమ్మీడియట్గా వెళ్తామనేది మా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. తగిన న్యాయం చేయండి. ఇప్పటికైనా అడ్వకేట్లకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి వాటికి మీరు రౌడీలాగా వ్యవహరిస్తే మాత్రం మేము ఊరుకోము. ఖబర్దార్ ఇంకోసారి ఇలాంటి చర్యలు చేయొద్దనేది తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. డాక్యుమెంట్ ఏమైనా క్యాన్సిల్ డిమాండ్ చేస్తారు? ఏమన్నా 100% కోర్టుతోన వీల్నామా మీద మేము విచారణ అడుగుతాం. డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేపిస్తాం. నారపల్లి గ్రామంలో మరి విజయలక్ష్మి సుందరాచార్య అనే వాళ్ళకు 217 ఎకరాలు గత 98లో 40 ఏళ్ల కింద ఈ ప్లాట్ కొనుగోలు చేసి వాళ్ళు ఇక్కడ నిర్మాణం చేయించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్న గ్రామ పంచాయతీ పర్మిషన్తో వాటర్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఇంటి ట్యాక్స్ కానీ పెట్టుకుంటూ గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఈరోజు 40 ఏళ్ళ తర్వాత ఒక అడ్వకేటు అభిషేక్ అనే అడ్వకేటు 2019లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఒక టూలెట్ బోర్డు పెట్టారు. అది వేరే అతను పంపించి ఆ టూలెట్ కోడ్తో వాళ్ళు ఇక్కడికి ఎంటర్ అయ్యి వాళ్ళు నేను కిరాయికున్నామని ఎంటర్ అయ్యి గత 2-3 నెలల నుంచి ఈ షట్టర్లో ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ షట్టర్లో వాళ్ళు కబ్జా అంటే వాళ్ళు అందులో ఉండడం జరిగింది. అంటే రెండు తీసుకొనే ఉన్నారు వాస్తవంగా. తర్వాత ఇప్పుడు కిరాయి చెప్పకపోగా కిరాయి అడిగితే వీళ్ళని బెదిరించడం. నువ్వు కిరాయికి తీసుకున్నప్పుడు కిరాయి అయితే కట్టాలి కదా. కిరాయి అయితే వీళ్ళే ఇచ్చిరా? కిరాయికి ఇచ్చినట్టు వాళ్ళకు వీళ్ళు ఎవరు వీళ్ళ కొడుకు రాసుకున్నాడు. ఓనర్లకు తెలియకుండా వాళ్ళ కొడుకు ఏదో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు రాసుకుని వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఏమంటాడు, కిరాయి కట్టుకోకపోగా మిమ్మల్ని బెదిరిస్తాము, మేము అడ్వకేట్లమని ఒక 5-6 మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓనర్లను డిస్టర్బ్ చేయడమే కాకుండా ఈ గ్రామంలో కబ్జాదారులు ఇక్కడికి వచ్చి భయాందోళన వాళ్ళు కలిగిస్తూ ఉన్నారు. దీన్ని పోలీస్ స్టేషన్లో కూడా చేస్తున్నారు. ఒక విషయం చెప్తున్నా, ఈరోజు చట్టం కోర్టు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఎందుకున్నాయి? నీకు అన్యాయం జరిగితే కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి పోవాలి. మరి అక్కడికి పోకపోతే నువ్వు ఒక అడ్వకేట్కు నువ్వు ఒక బలగాస్తోని కావు, నువ్వు ఒక అడ్వకేటు అన్నీ తెలిసినోనివి, చదువుకున్నోనివి. మరి నీకు ఏం తెలియాలి? నీదే డాక్యుమెంట్ కరెక్ట్ అయితే నువ్వు కోర్టుకు పోవాలి. కోర్టుకు పోతే చెల్లదని చెప్పి
నువ్వు ఆల్రెడీ మున్సిపల్ ఉన్నప్పుడు పర్మిషన్ పోతే కూడా ఇక్కడ డాక్యుమెంట్ ఉంది, నీ అది కాలిఫ్లవర్ కాదు, నీ డాక్యుమెంట్ చెల్లదు అని అక్కడ ఉన్న కమిషనరు రాతపూర్వకంగా రాసి నీకు ఇచ్చిండు. అంటే ఇది కోర్టు పోతే చెల్లదని చెప్పి నువ్వు ఇక్కడ నేను అడ్వకేటు నాకు వ్యవస్థ ఉంది, నేను ఎవరినన్నా బెదిరిస్తా అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓనర్లను భయాందోళనలకు గురి చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకు చెప్పి మాకు కోర్టుల మీద గౌరవం ఉంది, పోలీస్ స్టేషన్ మీద గౌరవం ఉంది కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయినాం, మేము కేసు పెట్టినాం. అట్లా చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి ఒక లేడీ అడ్వకేట్ని పెట్టి 4 అడ్వకేట్లను తీసుకొచ్చి ఇది మీరు బార్ కౌన్సిల్ అని మీకు చదువు మీ లాయర్ మీ జడ్జిలు ఇదే నేర్పిరా అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాగితాలు కనుక కరెక్ట్ ఉంటే పోలీస్ స్టేషన్ రండి, పోలీస్ స్టేషన్లో మీది ఇట్లా రైట్ అని మీరు ప్రూఫ్ చేసుకుంటే ఇక్కడ ఓనర్లు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా ఎవరు లేరని వాళ్ళను భయాందోళనకు గురి చేస్తే బిడ్డ ఇది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజాపాలన నడుస్తూ ఉంది. ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా నేను ఈ లాయర్లను హెచ్చరిస్తా ఉన్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదేనా మీకు నేర్పింది, ఇదేనా మీ చట్టంలో నేర్చుకున్నది? గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి సిఐ గారికి చెప్తా ఉన్నాను, దీని మీద చర్య తీసుకొని దోషులు ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టదారులే కానీ అక్కడ వచ్చిన భూ కబ్జాదారులే కానీ ఎవరికి తప్పని తెలితే వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి కూడా నేను సిఐ గారిని నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలకు ఇది ప్రజాపాలన కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రజలకు అన్యాయం జరిగితే తప్పకుండా రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేమంతా కూడా న్యాయానికి మద్దతు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి అయినా మీరు మీ తప్పులు తెలుసుకొని న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం ఉంటే కోర్టు నుంచి మీదే ప్లాట్ అనుకుంటే మనం మీరు తెచ్చుకొని ప్రూవ్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఓనర్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా మీరు బుద్ధితో కనుక మెదలకపోతే ఇంకా మీ యొక్క మేడిపల్లిలో ఉన్న కోర్టు ముందు కూడా ఇక్కడ బాధితులతో సహా మేము వచ్చి కూడా అక్కడ ధర్నా చేస్తాము. జడ్జి గారు కూడా మేము తెలియజేస్తాము, మీరు చేసినటువంటి లాను కూడా రద్దు చేపిస్తాము. మీకు చట్టం తెలుసు, మాకు అన్యాయం జరిగితే మేము లాయర్ల దగ్గరకు వస్తాం, లాయర్లు కేసు వచ్చి జడ్జి దగ్గర పెడతారు. మీరే ఇక్కడ వచ్చి కబ్జాలు చేసి భయాందోళన మీరు 4 కోట్ల వేసుకున్నారు. మీరే ఇట్లా చేస్తే చట్టం ఎక్కడ పోతుంది? రాజ్యాంగంలో ఏం నేర్చుకున్నాం మనం? దయచేసి అందుకని నేను చెప్తా ఉన్నాను, ఇక్కడి నుంచి అయినా ఈ చిల్లర వేషాలు బంద్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఇలా డాక్యుమెంట్ ఏమైనా చూపించండి సార్, డాక్యుమెంట్స్ ఏమైనా చూపించండి. ఏమో డాక్యుమెంట్ కూడా ఏదైతే ఈ పట్టణాలు ఉన్నది 88లో ఉన్న డాక్యుమెంట్ ఉంది, మీకు అన్ని షో చేస్తాం. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్. ఇంకో విషయం చెప్తా, మీ అమ్మ వాడు కబ్జా పెట్టిండు, ఏదైతే ఇక్కడ వరలక్ష్మి మీద మీటర్ అవుతుందో దాని కరెంట్ వాడుతూ ఉండు. మరి ఇప్పటివరకు మేము వెయిట్ చేసినాం, ఇదంతా జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని వెయిట్ చేసినాం. ఇంకా దీన్ని పొరలాంగ్ చేయకుండా ఇక్కడ కబ్జా ఉన్నటువంటి ఈ షటర్లో ఇమ్మీడియట్గా వారం 10 రోజులు కనుక వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నేను అందుకే ఇక్కడ దౌర్జన్యం చేయలే, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి న్యాయాలు ప్రతి పేపర్ కూడా ఏ టైంలో మాకు అర్ధగంట ముందు చెప్తే వాళ్ళు లాయర్లు కూడా ఈ చర్చకు వస్తే బహిరంగంగా మా దగ్గర ఉన్న కాగితాలు మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు జడ్జి మీకు రోజు మాట్లాడుతుంటారు కదా, మేమన్నా మాట్లాడలేము. మీరు జడ్జి దగ్గర పిలిస్తే కూడా మా కాగితాలు మీ జడ్జి ముంగట కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ కాగితాలు కరెక్ట్ అయితే అక్కడ పెట్టండి. మేము చేయాలంటే 10 నిమిషాలు కాదు. అయినా మీరు ఏ షటర్ అయితే కబ్జా చేసుకున్నారో మేము దాన్ని ఇప్పటివరకు ముట్టలేదు. కానీ మర్యాదగా మీరు ఆ షటర్ దయచేసి ఖాళీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టాదారులకు కనుక మీరు న్యాయంగా చేయకపోతే మరి అడ్వకేట్ కూడా కొంతమంది వస్తూ ఉన్నారు, వాళ్ళ మీద రౌడీ షీటరు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక లేడీ తోలిచ్చి నేను గ్యాస్ను పోసుకుని దానిలో పెట్టుకుంటా లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు బెదిరిస్తా ఉన్నా, అన్ని వీడియోలు ఉన్నాయి. ఇలాంటి చిల్లర వేషాలు చేస్తే బాగుండదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అభిషేకాలు ఒకటి చేసుకున్నాక 10 మంది అడ్వకేట్లు ఎందుకు వస్తారండి ఇడికి? 10 మంది ఎందుకు వచ్చి అంటే 4 కోట్లు ఉన్నాగానే అందరూ భయపడతారంట, లాయర్లు అనగానే భయపడి ఉరుతారా? ఇక్కడ మా ఓనర్ల చుట్టుముట్టు కూడా రౌడీలు తిరుగుతూ ఉన్నారు, దాని మీద కెమెరాలో రికార్డ్ అయింది. అంటే బెదిరిస్తారా, చంపుతారా? ఇదేనా? సిటీలో ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నాం, ఇంకా కూడా రౌడీలు కబ్జాలు పెట్టి గుంజుకుంటుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? పేదల పక్షాన మేము నిలబడద్దా?
అందుకే మేము రియాక్ట్ కాలేదు. ఇక్కడ ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే రోజు ప్రాబ్లం క్రియేట్ అయి నడుస్తూ ఉందో దాన్ని నెల రోజుల్లో మేము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళకు పాపం మేము ఇంకా బతకలేము, మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజాపాలన అంటారు, మాకు ఎక్కడ న్యాయం అన్నప్పుడు మేమంతా కూడా వారికి అండగా నిలబడడానికి వచ్చినాం. నేను మళ్ళా వేదిక ద్వారా చెప్తున్నా, మీ రైట్ అయితే మీకు చట్టం మీద గౌరవం ఉంటే మీకు ఉండాలి. చట్టం మీద గౌరవం మాకుంది, అందరికీ ఉండాలి. నీకు గౌరవం ఉంటే, నీకు గౌరవం చట్టం మీద ఉంటే నీ పేపర్ తీసుకురా, నీ చట్టంతో నువ్వు ముందుకెళ్ళు, నువ్వు దీన్ని నీ డాక్యుమెంట్ కరెక్ట్ అయితే తీసుకో, నేను వద్దనట్లేదు. అక్కడ క్లియర్గా ఉంది. 40 ఏళ్ళ కింద డాక్యుమెంట్ కొనుగోలు చేసి కట్టుకొని మీటర్ అయినది బిల్లు కడుతున్నాడు. డాక్యుమెంటు నువ్వు ఏది వీలునామా మీద రీసైన్ చేసుకుంటా అంటే వాడేదో వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ ఆయనే అమ్మిండు, వాడు నాకు వీలు నీ దగ్గరకు వస్తే వానికి 1,50,000 గుంజుకొని ఈ అడ్వకేట్ చేసే పనిదా? ఎవడైతే సరే తండ్రి అమ్మిండు, కొడుకు మీద కొట్లాడు, కొడుకు మీద కోర్టు కొట్టాలిగా, లాయర్ ఎట్లా అడ్వకేట్ చేయాలి? వాడు రీసెంట్గా చేసుకుంటాడు. అది వాడు అన్యాయం జరిగిందని మన ఆయన తప్పు చేసినాను వచ్చిన అనుకోండి దగ్గరికి, అది వీలునామనే. నువ్వు ఆయన తరఫున కేసెస్ కొట్టాలి కదా. వాళ్ళ చేతిలో చట్టం ఉందని చెప్పి యూజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ చేతిలో చట్టం ఉండదని యూజ్ చేస్తే చట్టం మీద మాకు గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. యూజ్ చేసుకుంటారు, తప్పని చెప్తున్నాం, అది తప్పు అని చెప్తున్నాం మేము. చట్టాన్ని నువ్వు నీ చేతిలోకి ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు ఎవరైనా చంపితే కూడా మనం చంపడానికి ఉందా? మనలో మనం చంపితే అది తెలుసు, చట్టానికి చెప్పాలి. మనం కొడితే మనం కంప్లైంట్ ఇవ్వాలి, కానీ వాడిని కొడితే మనం కొడతామా? మీరే చెప్పండి. చట్టం ఎవడు కొట్టిండు, ఏం చేసిండు, ఎవరు తప్పు, చట్టం ఎందుకు ఉందండి? ఇది ఎప్పటివరకు వేకెట్ చేయమని చెప్తున్నారు? ఇది ఏదైతే ఉందో ఎప్పటివరకు వేకెట్ చేయమని చెప్తున్నారు మీరు? వారం 10 రోజులలో సిఐ గారికి చెప్తా ఉన్నాము. వారం 10 రోజుల్లో పూర్తిగా పంచనామా చేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెకేట్ చేయాలి. వాళ్ళదే న్యాయం అని సిఐ గారు చెప్పినా, కోర్టు చెప్పినా మేము స్వచ్ఛందంగా ఇంటికి వెళ్ళిపోతాం. ఓనర్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అన్యాయాన్ని సపోర్ట్ చేయం కదా, న్యాయం వాళ్ళే ఉంటే మేమేం సపోర్ట్ చేస్తామండి? మీరే చెప్పండి. కాయిదాలు చూస్తే తెలుస్తాయి కదా. నువ్వు కోర్టుకు పోయేక ముందు, కోర్టుకు పోయేంత ముందు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నీ కాగితం కరెక్టా, నా కాగితం కరెక్టా, నీది నువ్వు అంటావు, నాది నేను అంటావు. మన కాగితాలు మధ్యవర్తికి ఇస్తే చెప్తాడు కదా, సిఐ గారికి చూపిస్తే చెప్తాడు కదా. సిఐ గారిని చెప్పమానండి, అరే కాగితాలు వాళ్ళ రైట్ ఉండండి, ఓనర్ వెళ్ళిపోతాడు సపడా వదిలిపెట్టి. వాళ్ళ రైట్ ఉన్నాక మేమెందుకు కొట్లాడతాం? వాళ్ళకి చట్టం మీద నమ్మకం లేకనే కదా దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్ చెల్లదని ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మన కమిషనర్ గారే రాసిచ్చారు కదా రైటింగ్లా. ఇంకేం కావాలి? లేదు వాళ్ళు కూడా తప్పు అనుకో, కోర్టుకు ఎందుకు వేయలే? ఇన్ని రోజుల నుంచి పిటిషన్ ఎందుకు వేయలేను? ఇది కోట్ల రూపాయల ప్రాపర్టీ, నువ్వు ఎందుకు వేయలే? ఎవడన్నా నీకు నీ ప్లాట్ మీద డబల్ రిజిస్ట్రేషన్ ఉంటానో, నీ ప్లాట్ ఎవడన్నా కబ్జాలు ఉంటానో, నువ్వు కోర్టుకు పోయి కొట్లాడుతావు. కోర్టుకు ఎందుకు పోలే? ఇదేం దౌర్జన్యము? ఎవరితోనో రోడ్డు పండు పోతుందో కిరాయి రాపించుకొని వీళ్ళుండి నేను కిరాయికి తీసుకున్నా, ఈ ప్లాట్ అయినా నేను కిరాయి కట్టంటే పద్ధతేనా? ఇది చెప్పాను. ఆయన ఏమైనా అగ్రిమెంట్ ఏమైనా ఉందంట వాళ్ళ దగ్గర? ఏముందో నాకేం తెలుసు. బయట ఇవ్వను, ఏం ఓనర్ రాసిరనుకో, కిరాయి రాసిచ్చిరనుకో, నీకు 11 నెలలు ఇచ్చిరనుకో, నీకు ఎన్ని నెలలు అయిపోయిందో 11 నెలలు ఉండు. వీళ్ళే రాసిస్తే, వీళ్ళే కనుక నీకు కిరాయి రాసిస్తే నువ్వే ఉండు. ఓనర్తో నీకు ఉందా? ఓనర్ నీకు రెంట్, ఇప్పుడు ఓనర్ ఎవరు రాసేయాలంటే ప్రాపర్టీ ఈయనది, నేను నీకు రెంట్ రాస్తే నడుస్తుందా? అదేమో తప్పుంటే కోర్టుకో, నాకు ఎవరిదో ప్రాపర్టీ నాకు రాసి ఇచ్చిన అనుకో, ఇట్లా న్యాయం అవుతుంది ఇది. వెకేట్ చేయాలని కూడా వారికి కూడా మీరు తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే మీరు కూడా ఎన్ని దాదాగిరి చేసిరో, ఎన్ని ఇళ్లలో ఉండి అన్ని తీసుకున్నాం, మా దగ్గర అంతా ఉంది. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఈ అభిషేక్ అనేటోడు ఎసంటోడు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇలాంటి చిల్లరేషాలు మానుకోమని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. సంఘాలు పెట్టుకుంటారు కదా, ఆ సంఘ బలం చెప్తున్నా, వీళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేయమని చెప్తున్నా. లేకుంటే అందరిని అనాల్సి వస్తుంది. కోర్టు మీద అమర నిరాహార దీక్ష చేస్తాం, కోర్టు మీద ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే అభిషేక్ మెంబర్షిప్ రద్దు చేయాలని కూడా కోరుతున్నాం. బార్ కౌన్సిల్ నెంబర్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేస్తాం కదా. లంగల్ దొంగలను పెట్టుకుంటే అందరికి వస్తుంది కదా. ఇప్పుడు మేము బార్ కౌన్సిల్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, మేము బార్ కౌన్సిల్
అందులో గ్రూప్లలో పెడతారు. అందులో లాయర్లో చెప్తున్నారు వాడు దొంగ అని. తెలంగాణలో జరిగిన సహించం. ఈ పోచారం మున్సిపాలిటీలో ఇలాంటి కబ్జాదారులు ఎక్కడ ఎంటర్ అయినా బిడ్డ మరి ఈ యొక్క కబ్జాదారులకు మాత్రం ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. మీరు ఇంతకుముందు కూడా ఆ పార్టీని బదనాం చేసి ఏకశిలో కూడా ఇలాంటివి జరిగినాయి. కబ్జాదారులకు ఇంకోటి చెప్తున్నా, మీ కోర్టు ఉంది, మీ డాక్యుమెంట్ కరెక్ట్ అయితే మీరు కోర్టుకు వెళ్ళండి. కానీ మీరు ఇలాంటి పేదల మీద ఇలాంటి మీరు గుండాలను తీసుకొచ్చి బెదిరించి ఇవన్నీ చేస్తామంటే బాగుండదని కూడా మీకు ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నా. కొన్న ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు ఏం చేశాను. మొన్న వచ్చింది నోటీస్. మీకు అమ్మిన వాళ్ళు ఎవరు? అప్పయ్య కాదు, నేను బాలయ్య. మాకు అమ్మింది బాలయ్య. బాలయ్య కానీ మేము పాల సత్యనారాయణ మాకు ఇప్పించింది సార్. అయితే 14 సంవత్సరాలు అటు ఇది కట్టించి 15 కట్టించిన విడిచిపెట్టిన ఆ సార్ బొమ్మటే అంతే. ఏం లేదు దీని మీద, కష్టం చేసినాం దీని మీద. ఫలితమైంది మాకు, ఇంతో అంతో ఫలితమైంది. నేను ఊళ్ళేది అమ్మకొచ్చి అది కొన్న. నేను కొన్నాక ఇప్పుడు నాకు నోటీస్ వస్తే నా కొడుకే చనిపోయిండు, మేము బతికేది, నా కోడలు ఉన్నది, నా మనోడు ఉన్నాడు, కష్టంగా బతుకుతున్నాం మేము. మాకు నోటీసు పంపించారు సార్. ఎవరు పంపించారు నోటీస్ మీకు? ఎవరు పంపించారో దాని మీద పేపర్ మీద ఉన్న నాకు చదువు అయితే రాదు. వీళ్ళే లాయరే పంపించారు. కోర్టు ద్వారా వచ్చింది మాకు. ఎవరు పంపించారో సార్ మాకు తెలియదు. అట్లా అది న్యాయమా అన్యాయమో మీరు చెప్పండి. ఆ నోటీసు కూడా ఉన్నది నాకు అక్కడ ఉన్నది సార్. ఉన్నది తీసుకురావాలి ఉన్నది నోటీస్ ఉన్నది. అయితే మాకు కోర్టుకు రమ్మంటే మేము మీకు దగ్గరని అడిగి కోర్టుకు మీరు ఎట్టబోతే ఆడోళ్ళు నా కొడుకు పేరు మీద నుంచి చేయలే. నా కోడలు ఉంది, నా మనోడు కోడలు కొడుకు వాళ్ళు ఏమొస్తారు. మేము మా పేరు మీద లేదు కదా, మేము పోలేదు సార్. కోర్టుకు పోలేదు. మేము ఎట్టబోతాం. ఈ నారపల్లి విలేజ్ మాజీ సర్పంచ్ నా రాజేష్ అండి. విషయం ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి విషయం వస్తే ఈ డాక్యుమెంట్ 1886-87లో శెట్టిపల్లి అప్పయ్య గారు ఈ లేఅవుట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డాక్యుమెంట్ జెన్యూన్ డాక్యుమెంట్. శెట్టిపల్లి అప్పయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో అసలు ఆయన మా దగ్గరికి నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి తీసుకొచ్చింది. తండ్రి చనిపోయినాక కూడా సిపిఐ చేసి డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. ఎవరు? గాంధీబాబు. సో గాంధీబాబు ఇక్కడ నారాపేట గారు ఇంకో గట్టి కేసులు కూడా ఇంకా 2-3 ప్రాంతాలలో ఇదే విధంగా చేయడం జరిగింది. సో దయచేసి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే పక్కకు కబ్జా అయిందని నా దృష్టికి వచ్చిందో మరి వారు అడ్వకేట్ అని నాకు తెలిసింది. నేను దయచేసి ఈ అడ్వకేట్స్ అసోసియేషన్ ఏం కోరుతున్నానంటే ఒక మాజీ సర్పంచ్గా, అయ్యా మాకు కానీ ఒక పేదవారు కానీ అన్యాయం జరిగితే మేమందరం మీ దగ్గరకు వస్తాం, మాకు న్యాయం చేయండి అని. ఎవరు కూడా మాకు న్యాయం చేశారో అడ్వకేట్ వ్యవస్థ మాకు న్యాయం చేస్తారో మీ దగ్గరకు వస్తే మరి ఈరోజు అడ్వకేట్ వ్యవస్థనే ఈరోజు ఒక కబ్జాకు గురి చేసి 30-40 ఏళ్ళ నుంచి పొజిషన్ ఉన్న వారిని వచ్చి పుటావుటిన వాళ్ళ ఆడ మనుషులు ఉంటే వాళ్ళని భయభ్రాంతులు చేసేసి మరి ఎవరు లేరు అనకుండా మరి వాళ్ళకి ఇబ్బందికరమైన కలిగించి వాళ్ళది ఏదైతే మడిగి ఉందో అది కబ్జా చేయడం చాలా అన్యాయం. ఇది మేమేమంటున్నామంటే అడ్వకేట్ అసోసియేషన్ మాకు కూడా మార్గాల్సి తెలియపరచడం ఏంటంటే దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మేమందరం కూడా చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తాం. మీరు కూడా చట్ట ప్రకారంగా మీకు న్యాయం జరిగితే మీరు రండి. కానీ ఇలా భయభ్రాంతులు చేసి వాళ్ళని మరి మీరు కబ్జాకి రావడం అనేది చాలా ఇది అన్యాయము. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇప్పుడు ఈ పార్టీ అసోసియేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటున్నారో కాంగ్రెస్ పార్టీ కాకుండా మా గ్రామస్తులు కూడా పాత ఉన్న నాయకులు అందరూ కూడా మేము ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్గా నిలబడతాం. వారికి మనోధైర్యం ఇస్తాం. ఏ స్థితిలో ఏ పరిస్థితులైనా వాళ్ళకి ఎలాంటి భయభ్రాంతులు గురి చేసి ఏమైనా చేయాలనుకున్నప్పుడు చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.